హలో ఫ్రెండ్స్, ఇది మా ఊరు అనమాట. మా ఊరు బస్ స్టాప్. టుడే వచ్చేసి మేము మా పుట్టిన విలేజ్కి వచ్చేసినాం అనమాట. ఇది మా ఊరు. చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చినాం. ఇక్కడ చాలా చేంజెస్ అయినాయి. బస్ స్టాప్ ఇది ఫస్ట్ ఉన్నట్టు లేదు, కొంచెం చేంజెస్ అయింది. ఎందుకంటే మేము చాలా రోజులు అవుతుంది, గ్యాప్ వచ్చి చాలా రోజులు అవుతుంది. కొంచెం పని మీద మేము ఊరికి వచ్చినాం అనమాట. ఏం పని అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఇగో మా ఊళ్ళో ప్లేస్ ఇదిగో, ఇది మా ఇల్లు. ఆడ బైక్ ఉందా, బైకే మా ఇల్లు అనమాట. ఇక్కడ అనేది మేము చాలా చేంజెస్ అయినాయి. అంతే ఇల్లు ఎందుకు ఇట్లా ఉందంటే మేము ఉండట్లేదు కాబట్టి ఇల్లు అట్లా పాడుపడినట్టు అయిపోయింది. బట్ మంచిగా ఉంటుంది. మా నాయనమ్మ చూడండి అక్కడ తాళం ఎలా పెట్టింది, తాళం తీస్తుంది. తాళం తీయనీకి వెళ్తుంది. లోపల తాళం వేసింది. బెడ్రూమ్ ఇంకోటి ఉంటుంది అనమాట లోపల. ఆ తాళం తీస్తుంది. చాలా బాగుంటుంది అబ్బా. మన సొంతూరు వెళ్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది చాలా చెప్పలేము. ఎందుకంటే అది మన ఓన్, మనం పుట్టిన ఊరు కాబట్టి మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. నేను వెళ్ళినా కాబట్టి చాలా రోజుల తర్వాత కానీ చాలా మంచిగా అనిపించింది. అది ఇగో ఇదే మా హర్రా అనమాట. హర్రా అంటారు అంటే సాయివానం అంటారు కదా. మన దగ్గరనేమో మనం దాన్ని హాల్ అది ఇది అంటాం, కానీ సాయివానం అనమాట. ఫస్ట్ సాయివానం అంటాం. హాల్ లెక్క అనమాట. హాల్ లెక్క ఇది హాల్ మాది. మా షాన్న, మా తాత, మా బాబాయ్ అక్కడ. క్యాలెండర్లు ఎక్కువ. మా డోరు ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది, పాత డిజైన్ ఒకప్పుడు చాలా బాగుంటుంది. దీనికి ఒకప్పుడు మేము ఫుల్ డెకరేషన్ చేస్తుండే, కానీ ఇప్పుడు మనం వెళ్ళట్లేదు, మనం ఏం చేయట్లేదు. చాలా బాగుంది తెలుసా. ఇంకోటి ఇగో అయితే మాది ఓపెనింగ్ షాట్ అనమాట. చూడండి, ఇంకో మా బాబాయ్ అండ్ మా తాత. మా బాబాయ్ చనిపోయి 10 years అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ వస్తే మా తాత. ఇందులో అనేది మనం మన సొంత ఇంట్లో ఉంటే ఎంత బాగనిపిస్తుంది తెలుసా, మన కిరాయి ఇంట్లో ఉండే కానీ. ఇది వచ్చేసి మా కిచెన్. అప్పట్లో కిచెన్ ఎట్లుంటుంది చూడండి, మట్టి గోడలు అంతా. కిచెన్ అక్కడ పొయ్యి ఉంటుంది. పొయ్యి చూపిస్తే చూడండి, ఒక పొయ్యి ఇది అనమాట. మట్టి పొయ్యి అనమాట. ఇక్కడ వంట చేసుకోవాలి. మేము వెళ్ళినప్పుడల్లా చిన్న ఉన్నప్పుడు చాలా తమాషాలు అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఆ పక్కనే వేడి నీళ్ళు అవుతుండే. ఇది ఇంకో రూమ్ అనమాట. ఇంకో రూమ్. ఆ పక్కన ఆ రూమ్ ఉంటుంది. ఇంకో పక్కనే మాకు వచ్చేసి దేవుని రూమ్ కూడా ఉంటుంది. ఇందులో దేవుని రూమ్ కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంది. అంటే చాలా ఎక్స్పీరియన్సెస్, అంటే చాలా జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి. అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు ఉంటుండే, ఎక్కువ వెళ్తుండే. స్కూల్ టైంలో ఉంటే ఎక్కువ వెళ్తుండే. ఎందుకంటే అప్పుడు హాలిడేస్ వస్తుండే, ఊరికి వెళ్తుండే, అట్లా ఎంజాయ్ చేస్తుండే. కానీ ఇప్పుడు మనం వర్క్ ప్రెషర్లో పడి మనం ఊరికి వెళ్ళట్లే, ఎక్కడ వెళ్ళట్లే. ఇగో ఇదే మా దేవుని అర్ర. దేవుని అర్ర అంటే దేవుని రూమ్ అనమాట. అర్ర అంటాం. ఇక్కడనే దేవుళ్ళు ఉంటాయి. ఇక్కడనే మా వాళ్ళు నోములు నోయడం కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడనే పూజ చేస్తారు అనమాట. అదే మా ఇంటి దేవుడు అనమాట. మా నాన్న అదే చెప్తుంది, ఇవన్నీ ఇట్లనే చూడండి, ఇట్లా పెట్టారు, మీరేం వస్తలేరు అది అని మాతో మాట్లాడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. తన ఫీల్ కూడా అదే, మేము వస్తట్లే అని తన బాధ. మేము ఎప్పుడు టైం కుదరదు, వెళ్తే ఒక రోజు కూడా ఉండం, వచ్చేస్తాం ఈవినింగ్ లాగా అట్లా. తన ఏమో ఒక్కతే ఉంటుంది అక్కడ, మొత్తం తన ఫీలింగ్స్ చెప్పుకుంటుంది. ఇదేమో స్టోర్ రూమ్ అనమాట. మొత్తం పెచ్చులు అయిపోయింది వర్షానికి, అట్లా ఇట్లా అయిపోయింది. ఎందుకంటే అది ఎవరు వెళ్ళట్లేదు. దాన్ని రినోవేషన్ చేద్దామంటే అవుతలేదు. ఎందుకంటే నో సోర్సింగ్ దేర్, అక్కడ ఏమి ఉండదు. ఇది దేవుళ్ళు అనమాట. మా చీకటల దేవుని రూమ్లో దేవుళ్ళు అని చూపిస్తాను. తర్వాత మీకు చూపించేది పోయే గార్డెన్. మా గార్డెన్ ఎంత బాగుంటుండే అంటే అప్పట్లో చాలా చెట్లు ఉంటుండే. అది చూడండి, వీడియో ఎండ్లో మీకు గార్డెన్ కూడా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. మనకి హ్యాపీనెస్ ఇచ్చేవి చాలా ఉంటాయి. ఇక ఈ తులసి చెట్టు ఉందా, నేను చిన్న ఉన్నప్పటి సంది ఉంది అది. రియల్లీ ఆ తులసి చెట్టు నేను చిన్న ఉన్నప్పుడు సంది ఉంది. ఆ కరపాకు చెట్లు అవి ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటున్నాయి. యాక్చువల్లీ మొత్తం గోడ చుట్టుముట్టు ఉంటున్నాయి, కానీ వర్షానికి పడిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇడికెళ్ళి ఆడికి చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు. చాలా చూడని కూడా చాలా అందంగా ఉంటుండే. చెట్లతోటి పండ్లు చెట్లు అన్నీ ఉంటుండే. బట్ ఇంకా రాను రాను అన్నీ తగ్గిపోయి ఇట్లా అయిపోయింది అనమాట.
చాలా మంచి అనిపిస్తుంది. మీకు కూడా ఎలా అనిపిస్తుంది, మీ సొంతూరు ఎలా అనిపిస్తుంది మాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.